అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా చిన్న పాపకి మాలిష్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మాడకి ఆయిల్ పెడుతున్నాను ఫ్రెండ్స్. మాడ గట్టిగా పడడానికి గట్టిగా పెడుతున్నాను. మళ్ళీ ఉల్టా వేసి పాపకి ఇంకా నెత్తికి పెడుతున్నాను ఫ్రెండ్స్. గట్టిగా మాలిష్ చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, గ్యాస్ ప్రాబ్లం ఉండదు, మలబద్ధకం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇది 1 year వరకు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మాలిష్. మా పెద్ద పాపకి 1 year వరకు చేశాను ఫ్రెండ్స్. ఇంకోటి బోన్స్ చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా మాలిష్ చేయడం వల్ల. వెనక్కి తిప్పి చేయాలి ఫ్రెండ్స్. ఇంకోటి హ్యాండ్స్ మోకాళ్ళకు కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ మళ్ళీ పాదుకలకి మనం ఇప్పుడు ఎంత బాగా పెడితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్యూచర్లో నడవగలుగుతారు చాలా. ఇంకా చెంపలకు పెడుతున్నాయి ఫ్రెండ్స్. చెంపలు అనేది లోపలకు పోతాయి, కళ్ళు బయటకు వస్తాయి, ముక్కు అనేది కొంచెం పైకి అవుతుంది ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల. ఇంకోటి బొడ్డులో ఆయిల్ వేస్తే బ్యాక్టీరియా అనేది ఉండదు ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నది బ్యాక్టీరియా. ఇంకోటి ఉండదు బ్యాక్టీరియా అనేది, అస్సలు రాదు కూడా అలా వేస్తే. మళ్ళీ గట్టిగా అక్కడ స్టమక్కి పెడుతున్నాను కదా, గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇంకా అక్కడ చంకకి అక్కడ నుండే కదా మనకి హ్యాండ్స్ స్టార్ట్ అయితే అక్కడ ఏం పెయిన్ అనేది ఉండదు. ఇలా చేసి డ్రెస్ వేసిన తర్వాత మిల్క్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు ముందు పాలిచ్చి మాలిష్ చేయొద్దు ఫ్రెండ్స్, మళ్ళీ వామిటింగ్ చేసుకుంటారు పిల్లలు. ఇగోండి ఇలా చేస్తే కొంచెం సెట్ అవుతాయి ఫ్రెండ్స్ కాళ్ళు. చూస్తున్నారా? మళ్ళీ ఇలా ఎక్సర్సైజ్ చేయిస్తాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, 2 times చేయిస్తాను ఫ్రెండ్స్ ఇలా ఎక్సర్సైజ్. నేను నైట్ పడుకునేటప్పుడు మాలిష్ చేస్తాను ఫ్రెండ్స్, మళ్ళీ మార్నింగ్ లేవగానే చేస్తాను, మళ్ళీ స్నానంకి వెళ్ళేటప్పుడు చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా అంటే అయిపోతుంది. మళ్ళీ డ్రెస్ వేస్తున్నాను ఫ్రెండ్స్, అయిపోయింది మాలిష్. ఇప్పుడు మిల్క్ ఇవ్వగానే పడుకుంటుంది ఫ్రెండ్స్ మా చిన్న పాప. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.